తుంగభద్ర డ్యామ్ ని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరిశీలించారు. కొట్టుకుపోయిన గేటు గురించి ఆరా తీశారు. ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించారు. డ్యామ్ సమీపంలోని వైకుంఠ అతిథి గృహంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. 4-5 రోజుల్లో తుంగభద్ర డ్యామ్ 19వ గేటుకు మరమ్మతులు పూర్తి చేస్తారని డీకే శివకుమార్ తెలిపారు. సాంకేతిక మరమ్మతులకు రిజర్వాయర్ నీటిని 53 టీఎంసీలకు తగ్గించాల్సిందన్నారు. మరమ్మతుల కోసం సాంకేతిక బృందం పనిచేస్తుందని చెప్పారు. మరమ్మతుల పనులు ప్రారంభమయ్యాయని, రైతులకు మేలు జరిగేలా పనులు జరుగుతాయని స్పష్టం చేశారు డీకే శివకుమార్. తుంగభద్ర డ్యాం 19వ గేటు ధ్వంసం కావడం బాధాకరమని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ డ్యాం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యాంలో 60 టీఎంసీల నీరు నిల్వ ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ధ్వంసమైన గేటుపై ఒత్తిడి పెరగకుండా మిగతా గేట్ల ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. నంబర్ గేటు నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది. మనం ఇక్కడే ఉన్నాం. ఇదే గేటు 19వ నంబర్ గేటు. ఈ గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది. దీనివల్ల ఈ గేటు ద్వారానే 30,000 క్యూసెక్కులకు పైగా నీరు కిందికి పోతూ ఉంది. దీని ఒత్తిడిని తగ్గించడానికి 19వ నంబరు గేటు దగ్గర ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు 90,000కు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. అధికారులు ఇప్పుడే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు వచ్చారు. వారితో కూడా మాట్లాడాం. మరి అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ అంచనా ఏమంటే కనీసం 64 టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే 50 టీఎంసీలకే నీటి నిలువ పడిపోయే ప్రమాదం వచ్చింది. అంటే సగానికి పైగా దాదాపు 60 టీఎంసీల నీటిని మనం ఈ